హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమ. థంబ్నెయిల్లో చూసినట్టు మేము ఈ వీకెండ్కి అయితే హరిద్వార్కి స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 4 PM స్టార్ట్ అయ్యాము. మాకు వచ్చేసి 250 కిలోమీటర్స్ అరౌండ్ పడుతుంది. మేము ఉండేది గుర్గావ్ నుంచి హరిద్వార్కి మాకైతే 5 hours పట్టిందండి. మధ్యలో ఎక్కడ ఆగలేదు. మేము ఆ రోజు ఈవినింగ్ బయలుదేరాం కదా, డిన్నర్ కూడా ప్యాక్ చేసేసుకుని వెళ్ళాము. మేము కిడ్తో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డే అంతా ఎట్లానో బయట ఫుడ్ ఉంటుంది అని చెప్పి ప్రీవియస్ డే డిన్నర్కి మేము క్యారీ చేసేసాము. అండ్ మీకు ఇప్పుడు కనిపించేదంతా ఏషియాస్ టాలెస్ట్ గార్బేజ్ మౌంటైన్ అనమాట. ఇది గాజీపూర్ ల్యాండ్ఫిల్ అంటారు. ఇదంతా ఒక చెత్త కొండలాగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము సిటీ వదిలేసి ఎక్స్ప్రెస్ వే ఎక్కేసాము. ఇప్పుడు సమ్మర్స్ అవ్వడం మూలాన సన్సెట్ వచ్చేసరికి 7:30 అలా అవుతుందండి. అండ్ మేము వెళ్ళేసరికి 9:30 అలా అయిపోయింది. చాలా ట్రాఫిక్ ఉంది వీకెండ్ వల్ల. అండ్ అదే కాకుండా ఇప్పుడు కొంచెం చార్ధామ్ యాత్ర స్టార్టింగ్ కదా, సో అందరూ హరిద్వార్ నుంచే వాళ్ళ యాత్ర స్టార్ట్ చేస్తారు. సో చాలా ట్రాఫిక్ ఉంది. ఇదే మా హోటల్ అయితే ప్రైమ్ లొకేషన్లో ఉంది. బట్ రివ్యూస్ అయితే మేము ఇచ్చే రివ్యూ అయితే చాలా యావరేజ్ అనే చెప్పాలి. హోటల్ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాము, డీటెయిల్స్ అన్నీ. ఆ నైట్ ఇంకా రూమ్లో డిన్నర్ చేసేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి మేము హరికి పౌరికి అయితే స్టార్ట్ అయిపోయాము. హరిద్వార్ అన్నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగానది తీరానున్న ఒక పవిత్ర నగరము. భారతదేశంలో కుంభమేళా 4 చోట్ల మాత్రమే చేస్తారు. అందులో హరిద్వార్ కూడా ఒకటండి. హరిద్వార్ అంటే విష్ణుమూర్తి మొట్టమొదటిగా భూమిపై ఇక్కడే పాదం మోపారు అని చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ప్రదేశంలో పాదముద్రలు వేశారని పురాణ గాథలు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఇది దేవతల లోకానికి ద్వారంలా కూడా చెప్తారనమాట. అందుకే ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడి నుంచే మనకి చార్ధామ్ యాత్రకైతే స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ గంగానదిలో స్నానం చేసి స్టార్ట్ అవుతారు. ఇదంతా హరికి పౌరి ఘాట్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియా అనమాట. మేమైతే మా ఓన్ వెహికల్లో వెళ్ళలేదు, ఆటో తీసుకుని వెళ్ళాము. ఎందుకు అంటే ఇక్కడ నుంచి అన్ని కనెక్టివిటీ కొంచెం బాగుంటుందండి. మానసాదేవి టెంపుల్కి, అక్కడి నుంచి చండీదేవి టెంపుల్కి. అంటే మానసాదేవి టెంపుల్కి కొంచెం కార్ తీసుకుని వెళ్ళడానికి అవ్వదు, మళ్ళీ మేము బ్యాక్ రావాల్సి ఉంటుంది కార్ ఇక్కడ పెడితే అని చెప్పి మేము ఇంకా డైరెక్ట్ ఆటోలోనే వెళ్ళిపోయాము. అండ్ ఘాట్కి వెళ్ళే దారిలో ఇలాగ షాప్స్, చిన్న ఈటరీస్ ఇలా ఉన్నాయి. అండ్ వైబ్రెంట్గా ఉందండి. మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది జనాలు ఉన్నారు. అప్పుడే హారతి అయ్యింది. అండ్ ఇక్కడ ఇలాగ కవర్స్ కూడా అమ్ముతున్నారు. అక్కడ గంగానదిలో స్నానం చేసి తడి బట్టలన్నీ పెట్టుకోవడానికి అనేసి అలాగ కవర్స్ కూడా అమ్ముతున్నారు. ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్తే మనకి హరికి పౌరి ఘాట్ అనేది కనిపించేస్తుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంది. అసలు ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉందండి. చాలా పైకి ఉన్నాయి వాటర్ అయితే. మా అమ్మాయికి ఇక్కడ మిక్కీ మౌస్ అంటే చాలా ఇష్టము. అందుకని మిక్కీ మౌస్ బ్యాంగిల్స్ కనిపిస్తే అవి తీసుకుంటున్నాము. మనకి ఇక్కడ హరికి పౌరిలో పొద్దున సాయంత్రం గంగా హారతి ఇస్తారండి. వచ్చే వాళ్ళైతే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే మిస్ అయిపోయాము. ఉన్నా కూడా పాపతో కొంచెం కష్టమయ్యేది, చాలామంది జనాలు ఉన్నారు. సో మేమైతే కరెక్ట్గా అది ఎండ్ అయ్యే టైంకి వెళ్ళాము. ఈ పైన కనిపించేదే మానసాదేవి గుడి అండి. అది కొండ మీదకి ఎక్కాలి, రోప్ వే అయితే ఉంది దానికోసం. అండ్ ఆర్చ్లో నుంచి ఇలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్కి అటు ఇటు మనము ఇలా గంగమ్మని చూసుకోవచ్చు. గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. అలా చివరిగా కనిపించే ఒక గడియార స్తంభంలాగా ఉంటుందండి. అక్కడే మెయిన్ హారతి అన్నది ఇస్తారు. మేమైతే ఇంకా గంగా స్నానం ఏం చేయలేదు. అక్కడ నీళ్లు జల్లుకుని ఇంకా మానసాదేవి గుడికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చాలా ఈటరీస్, చిన్న రెస్టారెంట్స్ లాగా చిన్న షాప్స్ చాలా ఉన్నాయి. సో చూడండి ఫ్లో అయితే ఎంత చక్కగా ఉందో. అండ్ ఇది సన్ రైజ్ టైంకి కదా మేము వెళ్ళింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళందరూ గంగా స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఇలాగే గంగా నదిలోకి పూలు వేయడానికి, ఇంకా వాటర్ తీసుకువెళ్ళడానికి ఇలా మనకి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, ఆ బ్రిడ్జ్ దిగిన తర్వాత మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఆ బ్రిడ్జ్ వెనకాలనే ఒక చిన్న సందు ఉంటుంది. ఆ సందులో మనకి ఎవరిని అడిగినా చెప్తారు, అక్కడ షాప్స్ వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఆ సందులో నుంచి వెళ్తే మనకి మానసాదేవి గుడి వే వస్తుందన్నమాట. మానసాదేవి గుడికి రోప్ వేలో వెళ్ళొచ్చు, లేదు అంటే మనం బై వాక్ కూడా వెళ్ళొచ్చు. బై వాక్ అంటే 1.5 kilometer పైనే ఒక కొండ ఎక్కాలన్నమాట పైకి. లేదు అంత నడవలేము అనుకుంటే మనకి రోప్వే టికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే అవి 2 దారులు వేరుంటాయి. అది ఒక్కసారి కనుక్కుని మనం వెళ్ళాలి అక్కడ.
మేమైతే ఇప్పుడు రోప్వే టికెట్స్ తీసుకోవడానికి అని చెప్పి క్యూలో వెయిట్ చేస్తున్నాము. ఆ పక్కనే ఇలాగా రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఈ క్యూ అంతా మనకి రోప్వే టికెట్స్ కోసమేనండి. రోప్వే టికెట్స్ తీసుకునే వాళ్ళు మానసాదేవి అండ్ చండీదేవి ఇంకా వాటి రెండింటి మధ్యలో ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే చాలా బెటర్. ఎందుకు అంటే మానసాదేవి దగ్గర నుంచి రోప్వేతో పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేసిన తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది చండీదేవి టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ చండీదేవి గుడికి కూడా మనము కేబుల్ కార్లోనే వెళ్ళాలి, ఇలాగ రోప్వేలోనే. సో అవన్నీ టికెట్స్ వేరే చోట్ల మళ్ళీ అంతా క్యూలో నించోకుండా మధ్యలో వేరే బయట వెహికల్ని వెతుక్కోకుండా ఈజీగా అయిపోవడానికి అలా తీసుకోండి. నేను టికెట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాము, వీడియోలో చెక్ చేయండి. బట్ మొత్తం ట్రాన్స్పోర్ట్తో కలిపి అరౌండ్ మాకు 530, 540 అలా అయ్యిందండి ఒక్కొక్క పర్సన్కి. అండ్ పిల్లలకి వచ్చేసి హైట్ 90 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ నుంచి తీసుకోవాలి టికెట్స్. బట్ పెద్దవాళ్ళంతా పడవు. ఇంకా 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ హైట్ అనుకుంటే వాళ్ళకైతే ఫ్రీ అండి. అండ్ బైక్ ఎక్కేటప్పుడైతే వ్యూస్ చాలా చాలా బాగున్నాయి. హరిద్వార్ సిటీ కానీ లేకపోతే గంగా నది కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది మా పాపది ఫస్ట్ టైం ఓపెన్ రోప్వే అనమాట. అంటే ఎప్పుడు క్లోజ్డ్ ఇది ఎక్కింది ఇది వరకు. ఇంత ఓపెన్గా ఉన్నది ఫస్ట్ టైం ఎక్కింది. సో కూర్చున్న వెంటనే కొంచెం భయపడింది, తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు కింద కనిపించే రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ పైకి మానసాదేవి టెంపుల్కి అనమాట. హరిద్వార్లోని మానసాదేవి ఆలయం శివాలిక్ కొండల్లో బిల్వ పర్వతంపై ఉన్న ప్రసిద్ధ సిద్ధపీఠం. మానసాదేవి శక్తి స్వరూపిణిగా, శివుని మనస్సు నుండి ఉద్భవించినదని, వాసుకి నాగుని సోదరిగా నమ్ముతారు. మానస అంటే కోరిక, భక్తుల కోరికలు నెరవేరుస్తుందని ప్రసిద్ధి. పైనుంచి సిటీ వ్యూ అండ్ ఇంకా గంగా రివర్ వ్యూ చూస్తే అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. మేము కొంచెం త్వరగా స్టార్ట్ అయిపోయాము కదా, మేము మానసాదేవి గుడికి వెళ్ళేసరికి 7:30 అలా అయ్యింది. అక్కడ చాలా చాలా రష్ ఉందండి, భక్తులు చాలామంది ఉన్నారు. ముందే చెప్పాను కదా చార్ధామ్ యాత్రకి చాలామంది వచ్చారు అని చెప్పి. దానికి సంబంధించిన భక్తులు అయితే చాలామంది ఉన్నారు. అండ్ మన తెలుగు వాళ్ళని అయితే మేము చాలామందిని చూసాము. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే చార్ధామ్ యాత్రకి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. హరిద్వార్ వచ్చిన తర్వాత హర్కి పావురి చూసుకుని మానసాదేవి గుడి చూసిన తర్వాత చాలామంది చండీదేవి గుడికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. పురాణాల ప్రకారం దేవతలు ఈ స్థలంలో విశ్రాంతి తీసుకున్నట్లు చెబుతారు. అందుకే ఈ ఆలయం సిద్ధపీఠంగా పవిత్రమైనదన్నమాట. ఆలయంలో విగ్రహము స్వయంభూ, చండీదేవి ఆలయంలో విగ్రహం స్వయంభూగా వెలిసారనమాట. ఇలా రోప్వే ఎండ్ అయిపోయిన తర్వాత మనకి గుడిలోకి ఇలా వే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మెట్లు వస్తాయి, అవి దిగిపోయి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వెంటనే ఇలాగ చిన్న చిన్న షాప్స్, పువ్వులు, పళ్ళు ఇలాగ మొత్తం దేవుడికి ఏవైతే ఇవ్వాలో అవన్నీ అక్కడ పెట్టి ఉంచుతారనమాట. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ షాప్స్ వాళ్ళ దగ్గర మనం ఏమన్నా కొనుక్కుంటే వాళ్ళ దగ్గర కూడా మన చెప్పుల్ని పెట్టేసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి మానసాదేవి గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి 8 చేతులు, మరొకటి 3 తలల 5 చేతులు ఉన్నవి 2 విగ్రహాలు ఉంటాయండి. మేమైతే అంత అబ్జర్వ్ చేయలేకపోయాము, జనాలు ఒకటి ఎక్కువ ఉన్నారు. అండ్ ఇంకా అలంకరిస్తారు కదా, అలంకరించినప్పుడు చేతులు అవన్నీ అంత మాకైతే కనిపించలేదు. బట్ స్టిల్ అమ్మవారి దర్శనం అయితే బాగానే జరిగింది. ఆల్మోస్ట్ మాకు ఒక అరగంట పట్టిందండి దర్శనం అవ్వడానికి. చాలామంది ఉన్నారు కదా, రష్ మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు చార్ధామ్ యాత్ర అనే కాదు, బట్ ఇంకా అన్ని రోజులు ఇలానే ఉంటాయి, ఇలానే ఇంత రష్గానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట అక్కడ జనాలు. అండ్ లోపల అమ్మవారిని క్యాప్చర్ చేయకూడదు, ఫోటోగ్రఫీ అయితే అలో లేదు, అందుకని చూపించలేకపోయాము. అక్కడి నుంచి దర్శనం చేసేసుకుని ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇందాక ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో ఆ వేలోనే మళ్ళీ మెట్లు ఎక్కేస్తే ఇలాగ మనకి ఒక చిన్న రెస్టారెంట్ లాగా కనిపిస్తుంది. అక్కడ మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రోప్వేలో కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళి అక్కడి నుంచి మనము అక్కడ షాప్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే చండీదేవికి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మనం ఎక్కడ బస్సు ఎక్కాలి అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ ప్లేస్కి వెళ్ళి మాకు అలాట్ చేసిన బస్ని మేము ఎక్కేసాము. ఎక్కేసి చండీదేవి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు అరౌండ్ ఒక 10 minutes పట్టిందండి. అది కూడా రోప్వేలోనే వెళ్ళాలి. మీకు కనిపిస్తుందా, ఆ పైన కనిపించేది చండీదేవి ఆలయం అనమాట, ఆ కొండపైన ఉంటుంది. మనకి ఫస్ట్ టికెట్స్ రోప్వే టికెట్ తీసుకున్నప్పుడు స్కాన్ చేసే కోడ్ అవి ఇస్తారు. మేము 3 ఉన్నాం కదా, 3కి అలాగ ఒక టికెట్ ఇచ్చారనమాట. ప్రతి చోట స్కాన్ చేసి ఎక్కనిస్తారు. అండ్ దిగిన తర్వాత కూడా స్కాన్ చేసేసుకుంటారనమాట.
మానసాదేవి కన్నా చండీదేవి చాలా హైట్లో ఉంటారు. మానసాదేవి గుడిలో అయితే సిగ్నల్ నెట్వర్క్ ప్రాబ్లం ఏమీ ఉండదండి. చండీదేవి గుడికి అయితే కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఎయిర్టెల్ అండ్ జియో మేము వాడతాము, ఆ రెండు అయితే సిగ్నల్ అస్సలు రాలేదు. మేము చండీదేవి గుడికి వెళ్ళేసరికి 9:30 దాటిపోయింది. సో కొంచెం బాగా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే ఆలయం అన్నమాట. అక్కడ కోతులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా కోతులు ఉన్నాయి. ఫోన్లో అవి పెట్టుకుని ఉండకండి, అన్ని బ్యాగ్లో పెట్టుకొని ఉండడం సేఫ్. అండ్ పిల్లలు ఉంటే కొంచెం దగ్గరగా చూసుకోవడం సేఫ్. అండ్ అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇలాగే క్యూ లైన్లో చండీదేవి ఆలయంకి అయితే వెళ్తున్నాము. మీకు అక్కడ మెట్లకి పైకి కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాం కదా, ఇలా ఉంటారనమాట అమ్మవారు. లోపల క్యాప్చర్ చేయకూడదు, అందుకనే తీయలేదు. అండ్ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఆ హోటల్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని చెక్అవుట్ చేసేసాము. చెక్అవుట్ చేసి అక్కడి నుంచి ఇంకా చూడవలసిన 2 ఆలయాలు ఉంటే అవి చూడడానికి బయలుదేరామన్నమాట. అందులో ఒకటి వచ్చేసి మాయాదేవి, ఇంకొకటి దక్ష మహాదేవ్. ఈ 2 ఆలయాలు చూడాలి. ఇక్కడ రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. సెంటర్లో ఉన్న రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఏవైతే ఆలయాలు చూడాలో, ఏవైతే కొంచెం ఇంపార్టెంట్ ప్లేసెస్ అనుకుంటామో ఆ ఏరియాస్ వచ్చేసరికి చాలా సన్న రోడ్లు, చాలా ఇరుకిరుగ్గా ఉండడము అలా ఉన్నాయి. బెటర్ మీరు ఓన్ వెహికల్లో వెళ్ళినా ఎలా వెళ్ళినా అక్కడ లోకల్గా ట్రాన్స్పోర్ట్ ఆటో కానీ టుక్ కానీ ఇవి తీసుకుని వెళ్ళడమే బెటర్ అనమాట. వాళ్ళకైతే అన్ని రోడ్స్ తెలుస్తాయి, ట్రాఫిక్ ఉన్నా అవి కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోతారు. మాకైతే కొంచెం ఇబ్బంది అయ్యింది మాయాదేవి గుడికి వెళ్ళడానికి. మేము చూసిన దాన్ని బట్టి మధ్యాహ్నం 12 వరకే గుడి ఓపెన్లో ఉంటుంది, మళ్ళీ 3కి తెరుస్తారు అని చెప్పేసి ఉంది. బట్ మా ప్లాన్ ఏంటంటే ఈ 2 గుళ్ళు చూసుకుని మేము బ్యాక్ అయిపోవాలి, ఇంటికి రిటర్న్ అయిపోవాలి అనుకున్నాము. ఇంకా మా హోటల్ నుంచి మాయాదేవి గుడి యాక్చువల్గా అయితే 15 మినిట్స్ మాత్రమే డిస్టెన్స్. బట్ ఆ ట్రాఫిక్లో మేము వెళ్ళేసరికి 40 మినిట్స్ పట్టింది. చాలా చాలా సన్న సందులు చూడండి ఎలా ఉన్నాయో. రోడ్డుకి అటు ఇటు షాప్స్, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇలా ఉన్నాయి. ఒక కారు పడితే ఇంకో కారు పట్టనంత సన్నగా ఉన్నాయన్నమాట రోడ్లు. సో అలాగా వేరే వేరే సందులన్నీ వెతుక్కుని అవి బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉన్నాయి. మొత్తానికి ఒక 40 మినిట్స్కి మేము మాయాదేవి గుడికి అయితే వెళ్ళాము. మాయాదేవి గుడి దగ్గర కూడా మంచిగా పార్కింగ్ ఉంటుందండి. బట్ పెద్ద స్పేస్ ఏం కాదు, బట్ డీసెంట్ స్పేస్ పార్కింగ్ ఉంటుంది. జనరల్గా హరిద్వార్కి వచ్చేవాళ్ళు మానసాదేవి గుడి, చండీదేవి గుడి మాత్రమే చూసుకుని ఇంకా హర్కి పావురిలో గంగా స్నానం చేసేసి అక్కడ హారతి చూసుకుని వెళ్ళిపోతారు. కానీ మాయాదేవి గుడి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వెళ్ళే వాళ్ళైతే అసలు మిస్ చేయకండి. ఇదే మాయాదేవి గుడి ఎదురుకుండా ఉన్న పార్కింగ్ స్పేస్. అండ్ ఇది గుడి అన్నమాట. లోపల ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది, కొంచెం సత్రాల్లాగా కూడా ఉన్నాయి. ఇది మాయాదేవి గుడి లోపల అమ్మవారు ఎదురుకుండా మనకి ఒక గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది. సో అది రిఫ్లెక్షన్ ఉండడం మూలన క్యాప్చర్ చేయలేకపోయాము. హరిద్వార్ని ఇదివరకు మాయాపురి అని కూడా అనేవాళ్ళు. ఇప్పుడు మీకు కనిపించేది దక్ష మహాదేవ్ ఆలయం ఎదురుగుండా ఉన్న పార్కింగ్ స్పేస్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా విశాలంగా ఉంది. మన ఓన్ వెహికల్తో వెళ్ళిపోవచ్చు. ఈ దక్ష మహాదేవ్ ఆలయము గంగానది ఒడ్డున ఉంటుందన్నమాట. సతీదేవి తన తండ్రి దక్షుడి యజ్ఞంలో అవమానించబడిన తర్వాత ఆత్మాహుతి చేసుకున్న స్థలం అన్నమాట ఇది. శివుడు ఇక్కడ దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడని పురాణ గాథ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇందాక కనిపించిందేమో దక్షకుండ అనమాట. ఆయన అక్కడ యజ్ఞం చేసుకున్న యజ్ఞకుండము. ఇక్కడ ఇది లోపల రాతితో ఉన్నదేమో సతీకుండ అనమాట. ఇక్కడే సతీదేవి ఆత్మాహుతి చేసుకుందని పురాణ గాథ కూడా ఉంది. లోపల శివలింగం కూడా ఉందండి. అక్కడ ఫొటోస్ తీనివ్వలేదు, కెమెరా ఎలో లేదు, అందుకని అక్కడ క్యాప్చర్ చేయలేకపోయాము. అక్కడి నుంచి ఈ దక్ష మహాదేవ్ టెంపుల్ లోపల నుంచే ఒక పక్కకి ఇలా ప్రాచీన మందిరం ఉంటుంది. ఆ వేలో వెళ్తే ఒక చిన్న సందులో నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగితే ఇలాగా ప్రాచీన శ్రీ శీతలామాత మందిర్ అని ఉంటుంది. ఆ ఆర్చ్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే మన రైట్ సైడ్న మనకి లక్ష్మీనారాయణ మందిర్ ఉంటుంది. అది చూసుకుని ముందుకు వెళ్తే మనకి సతీదేవి స్థలం ఉంటుంది. అక్కడే సతీదేవి జన్మించింది అని చెప్తారనమాట. అది ఆలయమే. అది కూడా గంగానది ఒడ్డున ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. హరిద్వార్లో మనం తప్పకుండా చూడవలసిన ఆలయము. అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఈ విధంగా ఉంటారు. మాకైతే అప్పుడు ఉన్న ట్రాఫిక్కి దేవుడు మాకు పరీక్ష పెడుతున్నాడు. మేము ఇవన్నీ చూడకుండానే వెళ్ళిపోతాము అనుకున్నాము. బట్ ఫైనల్లీ అన్నీ చూసుకున్నాము. చక్కగా అన్ని ఆలయాల్లో దర్శనం అయితే బాగా జరిగింది.
ఇక్కడ నుంచి మళ్ళీ దక్ష మహాదేవ్ టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ ఒక వైపున ఇలాగ 12 అమ్మవార్లకి మందిరాలలాగా కట్టి ఉంచారనమాట. ఇది కూడా చూడొచ్చు, చాలా బాగుంది. అక్కడ నుంచి మేము డైరెక్ట్గా మళ్ళీ గుర్గావ్కి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో దారిలో ఏంటంటే పతంజలి రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ పతంజలికి సంబంధించిన చాలా బిల్డింగ్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. మేమైతే అన్ని ఆలయాలు చూసుకుని స్టార్ట్ అయిపోయేసరికి అరౌండ్ 2 PM అలా అయిందండి, మధ్యాహ్నం 2 అలా అయ్యింది. సో ఇంకా మధ్యలో లంచ్ చేద్దామని చెప్పేసి ఒక దాబాలో ఆగాము. అది బసంత్ హవేలీ అన్న దాబాలో ఆగాము. అక్కడ ఫుడ్ అయితే అంత గొప్పగా లేదు, చాలా యావరేజ్గా ఉంది. ఇంకా అలా తినేసి స్టార్ట్ అయిపోయాము. దారిలో మబ్బులు, డస్ట్ స్టార్మ్స్, కొంచెం వర్షము ఇలా ఉంది. మేము ఢిల్లీ రీచ్ అయ్యేసరికి 7:30 అయిందండి. సో ఎలానో 7:30 అయింది కదా అని చెప్పి అక్కడ ఆంధ్ర భవన్లో ఆగి డిన్నర్ చేసేసి అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి 1 hour పట్టింది. ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.